ఈరోజు పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చేసిన మా మండల పార్టీ నాయకులందరికీ నమస్కారాలు తెలుపుడు, పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ నిన్న ఒక ప్రెస్ మీటా మరి అదేందో యూట్యూబ్లో పెట్టుకున్నాడు చల్లా నారాయణరెడ్డి. శ్రీధర్ బాబు గారు, సీన్ బాబు గారు నాకు గతంలో వాళ్ళ దగ్గర పనిచేసినప్పుడు పుట్టమొదటిని ఏమైనా వేయాలని చెప్పి నాకు చెప్పడం జరిగిందని చెప్పిండు. నిజంగా ఆయన ఎంత తెలివి లేదు దద్దమ్మ అంటే, వాడికి తలకాయ విన్నోడు మెదడు తక్కువడు 10 ఏళ్ళ కింద పార్టీలకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు చెప్పాలి, కుటుంబం దగ్గరనే ఉంటుంది కదా, మీదే అధికారం కదా, నువ్వు టీఆర్ఎస్ పార్టీలు ఉన్నావు, మరి శ్రీధర్ బాబు ఇట్లా అన్నాడు, సీన్ బాబు అన్నాడు, అప్పుడే కాంపిటేటివ్ అయిపో కదా. అంటే 10 ఏళ్ళ నుంచి లేనిది ఇప్పుడు శ్రీధర్ బాబుకు రాష్ట్రంలో నెంబర్ 2 ఉన్నాడు, మంచి పేరు వస్తాను, ఎట్లా చేయాలి, నేను ఎమ్మెల్యే కావాలని ఆలోచన. నువ్వు ఎమ్మెల్యే కాదుగా, నువ్వు కాటరంలో మళ్ళీ ఏది కూడా గెలువు, నువ్వు ఎన్ని వేసినా నీకు మొన్న ఎన్ని వచ్చిన ఓట్లు, నీకు డిపాజిటే రాలేదు, నీకు ఒకటే పట్టుకున్నది ఎమ్మెల్యే కావాలని, నువ్వు ఎన్ని ఏళ్ళకి వేసినా ఎమ్మెల్యేదే కావు. ఇక మా నాయకులు అంటావా, అసలు వాళ్ళకి ఆలోచన ఎప్పుడు నచ్చిందా? శ్రీధర్ బాబు గారు ఇప్పటికి చెప్తున్నావు, సంవత్సరం అయితే మేము గవర్నమెంట్ వచ్చి మళ్ళీ ఒక్కళ్ళన్నా కనీసం ఎవరన్నా అంటే ఎవరిని జోలి పోవద్దు, వాళ్ళ పని వాళ్ళే, మన ఎవరి పాపం అడిగి అంటాడు. అటువంటి మంచి ఇద్దరు అన్నదమ్ములు శ్రీధర్ బాబు, సీన్ బాబు గురించి నువ్వు మాట్లాడుకుంటే ఏంటంటే, నీ పేరే మర్చిపోయి నువ్వు మంత్రి నియోజకవర్గాల, నీ కాటారం మండలిని మర్చిపోయావు. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ వస్తాన్ని దీన్ని ఏదో హైలైట్ చేద్దామని నువ్వు చేసుకుంటూ ఇవాళ మా ఇద్దరు నాయకులపై, శ్రీధర్ బాబు గారిపై, సీన్ బాబు గారిపై మాట్లాడినావు. నిన్ను పిచ్చోడు లెక్క అనుకుంటావు ఆ కాటారం మండలిని. నీకు కనీసం ఇంగిత జ్ఞానం ఉంటే నువ్వేం చేయాలి? గవర్నమెంట్ ఉన్నావు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నావు, అదే పుట్టమధు గురించి పుట్టమధు దగ్గరనే ఉన్నావు. మరి మధు నిన్ను ఇట్లా అన్నారు, నేను ఇట్లా వేసినా అని చెప్పినావు, అప్పుడు చెప్పుకుంటే అయిపో కదా, నీ గవర్నమెంట్లో ఎంక్వైరీ పెట్టుకుంటే అయిపో కదా. ఏం మాట్లాడతానో నాకు అర్థమైతే లేదు. అదే నీ మీద కోపం ఉంటే మొన్న రీసెంట్లీ ఒక 2 సంవత్సరాల కింద దానివల్ల గుడి ఓపెనప్పుడు ఎందుకు వచ్చినావు మా నాయకుని దగ్గరికి? మరి మంచోళ్ళు లేదు కాదు కదా శ్రీధర్ బాబు, సీన్ బాబు, ఎందుకు వచ్చి దండం పెట్టుకున్నావు అమ్మ కొన్ని మా నాయకునికి? ఇంకా నువ్వు మాట్లాడతాంటే మన సిగ్గు అనిపించలేదు మాకు. నీకు సిగ్గుంటే ఒకటి నేను అంటున్నావు, మేము అనేది ఏంటంటే, ఇప్పటికైనా చెప్తున్నాం, నువ్వు మా నాయకుడు ఇద్దరిపై బేషరతుగా వాళ్ళపై ఆరోపించిన మాటలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము మంత్రి మండల ప్రజల తరఫున, మంత్రి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, నిన్ను హెచ్చరిస్తున్నాం. నువ్వు ఏం చేసినా ఈ మంత్రిలను ఏది గెలవని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైనా ఉంటే గిట్ట అప్పుడే నువ్వు ఎంక్వైరీ చేసుకుంటేవి, గవర్నమెంట్లో ఉన్నావు, నీ పని నువ్వు అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నావు, కానీ ఇప్పుడు నువ్వు ఏం చేస్తే ఏముంటుంది? ఇప్పుడు ఏముంటుంది? ఇక వాళ్ళ దగ్గర వీళ్ళు దొరుకుతారు, అంటే మన ఇద్దరం కొట్లాడదాం, మనం చూద్దాం, మనకి ఇద్దరికి ఇక్కడ ఏం లేదనే ఆలోచనతో నువ్వు చేసుకుంటున్నావు. కానీ నీకు ఆ బీజేపీలా నీకు సునీల్ రెడ్డినాడు, ఇంకోళ్ళరే ఉన్నారు, నీకు టికెట్ వస్తుందా, టికెట్ రాదా, మంత్రి పదవి వెళ్తుంది, ఇంకా 4 ఏళ్ళ ఎలక్షన్. కానీ నువ్వు 4 ఏళ్ళ కోసం, ఎమ్మెల్యే కోసం ఎలా ఆలోచిస్తారు? రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి, నేను ఎట్లా గెలవాలి, ఎట్లా పప్పం కనుక్కొని ఇద్దరు మా శ్రీధర్ బాబు గారిపై, సీన్ బాబు గారిపై ఆవాకు చేవాకులు వేలి ఏదో లబ్ధి పొందాను. కానీ మంత్రి నియోజకవర్గ పిచ్చోళ్ళు కాదు, 5 సార్లు గెలిపించిండు, 6వసారి గెలిచేందుకు రెడీ. ఈ మంత్రి నియోజకవర్గం ఉన్నంతసేపు కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు తప్ప ఎవ్వరు గెలవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఈసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆరోపణ చేస్తే మేము మంత్రిని నియోజకవర్గ ప్రజలందరం కూడా నీకు తగిన విధంగా బుద్ధి చెప్తాను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.